మనం చేయకపోవటం వల్ల, మనం ఏదైతే నమ్ముతున్నామో దానంతటికి మనమే ఇబ్బందికరంగా మారుతున్నాం అన్నమాట. సరే ఇంకొక నెక్స్ట్ వర్స్ చూసినట్లయితే, ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారం ప్రవర్తించని వాడైతే, వాడు అద్దంలో తన సహజ మొఖమును చూచుకొని మనుష్యుని పోలియున్నాడు. అక్కడ వాక్యం ఎలా పనిచేస్తుందంటే, వాక్యం ఒక అద్దంలాగా పనిచేస్తుంది. అద్దం మనం దేనికి చూస్తామంటే, ఫస్ట్ అద్దం మనకి ఉపయోగపడే కారణమే చూడండి. ప్రపంచంలో ఇంకెవరు లేకుండా మనం ఒక్కలమే ఉంటే, మనకు అద్దంతో పనే లేదు. అద్దం మనం వాడుతున్న మెయిన్ రీజన్ ఏంటంటే, సమాజానికి మనం వీలైనంత బెటర్‌గా ప్రెజెంట్ చేసుకోవటానికి మాత్రమే అద్దం మనకు ఉపయోగపడతది. ఎవరు లేకపోతే అద్దంతో పని లేదు. సో, ఇక్కడ గూడా ఏంటంటే, వాక్యాన్ని మనం అద్దంలాగా వాడుతున్నప్పుడు, దాన్ని వాడుకుంటూ ఏం జేస్తున్నామంటే, మనలో ఉన్న కల్మషాలు, మనలో ఉన్నటువంటి బ్యాడ్ అంతా మనం ఐడెంటిఫై జేస్తున్నాం. ఫస్ట్ అంటే దాన్ని గుర్తిస్తున్నాం. గుర్తించిన తర్వాత దాన్ని తీసివేసే పని మనం చేయాలి. అద్దంలో గూడా అంతే. మనం అద్దంలో చూసుకున్నప్పుడు, మన మొహం మీద ఏదన్నా కళ్ళల్లో గాని, లేదా ముక్కులో గాని ఏమన్నా కనపడ్డప్పుడు, మనం దాన్ని శుభ్రం చేసుకొని, బయట జనాలకి ప్రెజెంటబుల్‌గా అంటే, వాళ్ళు మనల్ని చూడటానికి ఇష్టపడే విధంగా మనం ఉండటానికి ప్రయత్నం జేస్తాం గానీ, ఆ కళ్ళల్లో ఉన్న పుసి గాని, ఆ ముక్కులో ఉన్న చీమిడి గాని, అవి తీసేయకుండా అదే విధంగా మనం వెళ్లి కనపడాలని అనుకోం. సో, వాక్యం గూడా దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు, వాక్యం మనకి అద్దంలాగా మన మన బ్యాడ్ అంతా మనకు చూపిస్తుంది. మనలో చెడంతటిని రిఫ్లెక్ట్ చేస్తది. చూడు, ఇదిగో నీలో ఇక్కడ ఈ కల్మషం ఉంది. ఇప్పుడు నీలో ఈ దోషం ఉంది అని మనకి వాక్యం ప్రెజెంట్ చేసినప్పుడు, మనం దాని గురించి యాక్షన్ తీసుకోవాలి. అంటే దాన్ని తీసివేసుకోవటానికి, దాన్ని సరిజేసుకోవటానికి మన ప్రయత్నం జరగాలి. అయితే ఇక్కడ గమనిస్తే, ఇవి ఒకవేళ జరగపోతే ఏం జరుగుతుందంటే, అద్దం మనకి ఎలాగైతే పనిచేస్తుందో, దేవుని వాక్యం అలాగే మనలో ఉన్న దోషాలని, తర్వాత కల్మషాలన్నిటిని మనకి ప్రెజెంట్ చేస్తున్నా గాని, దాని ప్రకారం ప్రవర్తించిన వాడైతే, వాక్యం వింటూ దాని ప్రకారం ప్రవర్తించిన వాడైతే ఏం చేస్తున్నట్టంటే, 2 జరుగుతున్నాయి. ఒకటి ఇగ్నోర్ చేస్తున్నట్టు. ఆ! ఏముందిలే, ఉంటే ఉందిలే అని ఫస్ట్‌ది ఇగ్నోర్ చేస్తున్నట్టు. రెండోది కరెక్షన్, సరి చేసుకోవాల్సిన దాన్ని చేసుకోకుండా వదిలేస్తున్నట్టు. ఒకటి లెక్కలేనితనం, ఇంకోటి బాధ్యత లేనితనం. 2 దగ్గరగానే ఉన్నాయి. అంటే ఒకదానికి యాక్షన్ తీసుకోవట్లేదు. ఇంకో దాన్ని అసలు పట్టించుకోవట్లేదు. ఈ 2 యాక్టివిటీస్ ఒక వ్యక్తిలోంచి బయటకొస్తున్నట్లు మనకు కనపడుతుంది. దీనికి అది అబ్జర్వ్ చేస్తుంటే అది ఎట్లా కనపడుతుందంటే, మన మన విశ్వాసం మన క్రియల్లో కనపడాలి. మన క్రియల్లో విశ్వాసం కనపడకపోతే మన దగ్గర విశ్వాసమే లేనట్టు. మన యాక్షన్స్ అట్లా మన విశ్వాసాన్ని ప్రెజెంట్ చేయాలి బయటికి. తర్వాత ఇంకొకటేంటంటే, క్రిస్టియానిటీలో మనం అనుకుంటున్నాము, నామినల్ క్రిస్టియన్ ఉంటాడేమో అనుకుంటున్నాం. నిజానికి నామకార్థ క్రైస్తవుడు అన్నవోడే ఉండడు. క్రైస్తవుడంటే క్రీస్తుని ప్రతిబింబిస్తేనే క్రైస్తవుడు. నామకార్థంగా గనకుంటే అసలతను క్రైస్తవుడే గాదు. నామకార్థ క్రైస్తవం అనేదే లేదు నిజానికి. నామకార్థ క్రైస్తవం, క్రైస్తవం కాదు గాబట్టి. క్రైస్తవుడిగా ఉంటే నీలోంచి దేవుని వాక్యం ద్వారా నిన్ను నువ్వు ప్రెజెంట్ చేసుకునే విధానం అంతా మారిపోవాలి. దానికి తగిన క్రియలు రావాలి. తర్వాత అది, అది ఎలాంటి ప్రదర్శనలోకెళ్తదంటే, ఒకవేళ మనం గనక నామకార్థ క్రైస్తవ్యాన్ని గూడా అట్లా గూడా ఉండొచ్చు. అంటే మనలో క్రియలు లేకపోయినా పర్లేదు అనుకుంటే అది ఎలా ఉంటదంటే, యేసయ్య నా కోసం చనిపోయాడు గానీ, నేను క్రియలు ఏం చేయను, నేను నటిస్తాను అన్నట్లుంటది. అది సరైన పద్ధతిగా ఉండదు. అంటే ఒక వ్యక్తి ప్రభువు యొక్క త్యాగాన్ని గుర్తించి గూడా దానికి తగిన రెస్పాన్స్ లేకుండా, దానికి తగినట్టు తనను తాను మార్చుకుంటూ, తనను తాను సరిజేసుకుంటూ, ఆహ్, ఆ పద్ధతిలోకెళ్ళకుండా నేనింతే ఉంటాను, నేను కావాలంటే నేను నటిస్తానన్నట్లు ఉంటదనమాట. అది మోసపూరితమైన చర్యగానే ఉంటది. అది తన్ను తాను మోసం జేసుకోవటమే గాదు, ఇతరులను మోసం జేస్తున్నట్లే ఉందక్కడ. తర్వాత నెక్స్ట్ ఇంకేముందంటే, వాడు తన్ను చూసుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే పోవును గదా! అని జెప్పాడండి. అంటే
మనం యాక్షన్ తీసుకోపోతే ఏం జరుగుతుందంటే, ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకుంటున్నాం. దానికి తగిన యాక్షన్ చేయట్లేదు. అది ఎట్లా ఉంటుందంటే, మనకి సమస్య ఏంటో తెలిసిపోయింది. అది యాకోబు రాసిన పత్రికలోని 4 అధ్యాయం 17 వచనం చూడండి ఒకసారి. సమస్య తెలిసినప్పుడు మనం దానికి రెస్పాండ్ అవ్వకపోతే అది ఎలా ఉందంటే, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును అని. అంటే ఏం చేయాలో తెలిసింది మనకి. వాక్యం వినటం వల్ల ఏం చేయాలో తెలిసింది. మనం యాక్షన్ తీసుకోకపోవటం గూడా ఒక పాపంగా మనకి మారుతుంది అనేది ఇక్కడ కనపడుతుంది. సో, మిర్రర్, మిర్రర్ ఈస్ టు ప్రెజెంట్ ద బెస్ట్ ఆఫ్ అవర్ సెల్ఫ్. అది మనల్ని సొసైటీకి బెస్ట్‌గా మనల్ని ప్రెజెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫిజికల్ మిర్రర్. వాక్యం గూడా మనం సరి జేసుకుంటే దేవునికి మనం బెస్ట్‌గా కనపడటానికి అది ఉపయోగపడదు. వాక్యం ద్వారా మనం గనక సరి జేసుకోపోతే మనలో ఉన్నటువంటి ఏవేవైతే దేవునికి అయిష్టమైనవి ఉన్నాయో అవన్నీ గూడా మనం దేవుడి ఎదురుగా కరెక్ట్‌గా కనపడటానికి ఉపయోగపడకుండా అడ్డం పడతాయి. మనం సరి చేసుకోకపోతే. సో, ఇక్కడ నెక్స్ట్ పాయింట్‌కొస్తే అయితే స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరువక మరచువాడు కాక క్రియలు చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును అను. సో, ఇక్కడ సంపూర్ణమైన నియమం అనుంది గదండీ! అక్కడ అది ఇంగ్లీష్‌లో పర్ఫెక్ట్ లా అనుంది. అంటే లా అంటే ధర్మశాస్త్రం అనుకోండి. నియమము అనే దగ్గర ధర్మశాస్త్రం అనేదొస్తుంది. అంటే సంపూర్ణమైన ధర్మశాస్త్రంలో దానిలో తేరి చూసి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరువక క్రియలు చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును అనుంది. అంటే వాక్యం విన్నప్పుడు, ధర్మశాస్త్రం విన్నప్పుడు దాని లోపల ఉన్నదంతా అర్థమయ్యి, దానికి తగిన క్రియలు చేస్తున్నప్పుడు మనం ధన్యుడిగా మనం దేవుని దృష్టిలో కనపడతాము. అదే లైఫ్ అంటే మనం చేస్తున్న యొక్క మన మన క్రిస్టియన్ లైఫ్ ఒక మీనింగ్ ఇస్తుంది అనేది ఇక్కడ కనపడుతుంది. సో, క్రిస్టియన్‌గా ఉంటున్న మనం గూడా చాలా, చాలా ప్రోగ్రెసివ్‌గా ఉంటున్నాం, చాలా చేస్తున్నాం అనుకుంటాం గానీ, మనలోంచి వస్తున్న క్రియలు ఏమిటి? మన క్రియలు ఎలా ఉపయోగపడుతున్నాయి? సమాజానికి గాని, మన క్రియలు సంఘానికి గాని ఎలా ఉపయోగపడుతున్నాయి అన్న ప్రశ్న. తర్వాత మన క్రియలు కనీసం మనకన్నా ఉపయోగపడుతున్నాయా అన్న ప్రశ్న. సరే ఈ క్రియలన్నిటికి ఎనకాల విశ్వాసం ఉండాలి అని జెప్తున్నాం. మరి విశ్వాసం లేకపోతే ఏమవుతుంది? మనం ఫస్ట్ చెప్పిన దగ్గరికెళ్దాం ఒకసారి. మృతమైన విశ్వాసం ఉంది అంటే దాని ఈజ్ ఈక్వల్ టు విశ్వాసం లేనట్టు. మృతమైన విశ్వాసం ఉందంటే విశ్వాసం లేనట్టు. విశ్వాసం లేకపోతే దేవుడేమంటున్నాడంటే హెబ్రీకి రాసిన పత్రిక 11:6 చూడండి ఒకసారి. హెబ్రీ ఒక పేజీ తిప్పితేనే వచ్చి. ఇక్కడేమనుందంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయనయున్నాడనియు, తన్ను వెదుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా! సో, మన నుంచి ఎక్స్‌పెక్టేషనే అది. మనం నమ్మాలి గదా! అనేది ఎక్స్‌పెక్టేషన్. అయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడిగా ఉండటం అసాధ్యం అని క్లియర్‌గా వాక్యమే చెప్పేస్తుంది. సో, విశ్వాసం ఏముండాలిప్పుడు? విశ్వాసం ఉండాలని తెలుస్తుంది. ఏమనుండాలి విశ్వాసం? విశ్వాసం ఎలా ఉంటది? అంటే కళ్ళతో కనపడేదైతే కాదు విశ్వాసం అనేది. నాకు కనపడుతున్న దాన్ని నేను విశ్వసించక్కర్లా. ఎందుకంటే అది కనపడుతుంది గాబట్టి. సో, అది హెబ్రీకి రాసిన పత్రిక 11:1లో ఒక రిఫరెన్స్ ఉంది. 5:6లో గూడా మరొక రిఫరెన్స్ ఉంది. సో, ఈ రెండిటికి ఎగ్జాంపుల్ నేను ఫిజికల్ ఎగ్జాంపుల్ ఏమియగలనంటే, మనకి అర్థమయ్యే భాషలో మనం ఒక విత్తనాన్ని నాటి నీళ్లు పోస్తాం. వెంటనే చెట్టు రాదు. మనం ఏం జేస్తామంటే, ఇక్కడ విత్తనం నాటాం.
ఇది మొలకొస్తది అని నమ్మి ప్రతిరోజు దానికి నీళ్లు పోస్తూ ఉంటాం. ఎప్పటి వరకు పోస్తామంటే, ఆ విత్తనం మొలక రావాల్సిన సమయం వరకు పోస్తాం. అది దాటినాక గూడా చూస్తాం. ఇంకా లేట్ అయ్యిద్దేమో అని. ఆ టైం దాటినాక గూడా అది రాకపోతే అప్పుడు మనం ఏమనుకుంటాం, ఓహో! ఈ విత్తనంలో ప్రాబ్లమ్ ఉంది అని మళ్ళీ వేరే విత్తనం వేసి మళ్ళీ అదే పని జేస్తాం. ఎందుకంటే మనం విత్తనం వేసింది ఎందుకంటే మనం ఆ చెట్టు కావాలనుకోని ఏసాం. మన యాక్షన్ ఆగట్లేదు. మనం కంటిన్యూ అవుతానే ఉంటున్నాం. విశ్వాసం లేకపోవటం అంటే ఏంటంటే, విత్తనం వేస్తాం, నీళ్లు పోస్తాం. నెక్స్ట్ డేకి అది చెట్టు రాలేదు. మేబీ అదొక 9 రోజులకో, 10 రోజులకో వచ్చే చెట్టేమో. మనం రెండో రోజుకే రాలేదని నీళ్లు పోయటం ఆపేస్తాం. నీళ్లు పోయటం ఆపేసి అదే రావాలనుకుంటాం. అదేమైద్దంటే మనం వాటర్ పొయ్యని కారణంగా అది విత్తనం చనిపోద్ది. చనిపోయి మొక్క రాకుండా ఆగిపోద్ది. సో, విశ్వాసం ఉండి యాక్షన్ చేయటమే అంటే ఏంటంటే, విశ్వాసంకి తగినట్టు క్రియ చేయటం అంటే ఏంటంటే, మనం ఏమి నమ్ముతున్నామంటే, ఈ విశ్వా ఈ విత్తనం దీనికి నెక్స్ట్ లైఫ్ ఉంది. దీనిలోంచి బెటర్ వస్తుంది అని నమ్ముతూ యాక్షన్ కంటిన్యూ చేస్తున్నాం. ఎప్పటి వరకు చేస్తున్నాం అంటే, రిజల్ట్ కనపడే వరకు చేస్తున్నాం. ఇదే యాకోబుకి రాసిన పత్రికలో స్టార్టింగ్‌లోనే ఉంటది. దానికి సంబంధించిన వర్స్ ఒకటి. అది ఇంగ్లీష్‌లో క్లియర్‌గా అర్థమయిద్ది. తెలుగులో కొంచెం అది క్లారిటీ నాకిబ్బందయింది మరి. అందరికీ అవుతదో లేదో తెలీదు గానీ, నాకైతే అది కొంచెం అర్థం కాలేదు. ఆ పదాలు అక్కడ అర్థం కాలేదు. దాని మీనింగ్ ఏమొస్తుందంటే, పర్సెవరెన్స్ మస్ట్ బి టెస్టెడ్ అని ఉంటది. అంటే, మనం పర్సెవరెన్స్ అంటే ఏంటి అని మీనింగ్ జూసినప్పుడు ఏం తెలుస్తదంటే, మనం ఒక విషయమై ప్రార్థన జేస్తాం. దేవుడి నుంచి సమాధానం రాదు. అయినా మనం జేస్తాం. అయినా రాదు. అయినా చేస్తాం. అయినా రాదు. అయినా చేస్తాం. అయినా రాదు. చివరికి ఏమైతదంటే, మనం మాత్రం ప్రార్థన ఆపం. మనం చేస్తూనే ఉంటాం. అది పనయ్యేదాకా మనం జేస్తాం. పర్సెవరెన్స్ అంటే ఏంటంటే, చివరి వరకు కొనసాగటమే. ఏదైతే మనం మొదలుపెట్టామో అది చివరి వరకు, అది సాధించే వరకు అక్కడ మనకి రిజల్ట్ కనపడకపోయినా దానిలో కొనసాగటమే ఆ పదం యొక్క అర్థం. సో, ఎప్పుడైతే ఇందులో ఇట్లా కొనసాగుతామో అప్పుడు అది ఎప్పుడైతే మనం సాధిస్తామో దాని తర్వాత బ్లెస్సింగే ఉంది. ఏమనుందంటే మిగతాయన్నీ అనుగ్రహించబడుననుంది. సో, మనం ఇది గనక మనం గనక పట్టుదలతోటి దేవుని యొక్క విషయంలో మనం కొనసాగుతానే ఉంటే, దేవుడు దానికి ఆన్సర్ ఇస్తాడు. మరి డిలే ఎందుకు జేస్తున్నాడు? వెంటనే ఇయ్యొచ్చు కదా! అంటే, మేబీ కొన్ని రీజన్స్ ఉండొచ్చు. ఒక ప్రాబబుల్ రీజన్ ఏంటంటే, ఒకటి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమన్నా ఉందేమో! మనం తీసుకోవాల్సిన బ్లెస్సింగ్ మనం దాన్ని కరెక్ట్‌గా ట్రీట్ చేయమేమో! మనం దాని విలువ తెలుసుకోలేదేమో! లేదా మనం దాన్ని లోక సంబంధమైన ఆలోచనతోటి మనం వాడతామేమో! సో, అందుకని దేవుడేం జేస్తాడు చాలా డిలే జేస్తాడు. అబ్రహాం గారి విషయంలో గూడా మనకది కనపడతది. దేవుడు